ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు విజయవాడలో ఏపీ డిపిఎంఎస్ ట్రైనింగ్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ శిక్షణలో భవన నిర్మాణ అనుమతులు, ఆన్లైన్ సేవల వినియోగం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆధునిక పట్టణ ప్రణాళిక విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆర్డీడీ జి సుబ్బారావు, ఏపీ సిఆర్డీఏ జాయింట్ డైరెక్టర్లు, ప్లానింగ్ విభాగ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు విజయవాడలో ఏపీ డిపిఎంఎస్ ట్రైనింగ్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ శిక్షణలో భవన నిర్మాణ అనుమతులు, ఆన్లైన్ సేవల వినియోగం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆధునిక పట్టణ ప్రణాళిక విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆర్డీడీ జి సుబ్బారావు, ఏపీ సిఆర్డీఏ జాయింట్ డైరెక్టర్లు, ప్లానింగ్ విభాగ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆదాయం పెరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు. రోడ్లు వేయడానికి ముందే డ్రైనేజీ పనులు పూర్తి చేసి రోడ్లు, డ్రైన్లు, పేవర్ బ్లాక్స్ ను ఒకేసారి అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, వీఎంసీ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కళ్యాణ మండపాలను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, పార్కులు మరియు ముఖ్య ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాకాలంలో రోడ్లపై నీటి నిల్వలు లేకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల పనులు వేగవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతాల్లో భద్రతా కంచెలు ఏర్పాటు చేయాలని, రివర్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించిన పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర అభివృద్ధి పనులపై కూడా చర్చించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా రమేష్ హాస్పిటల్ రోడ్, గురునానక్ కాలనీ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పంటకాల్వ రోడ్, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేయాలని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ పనులను అధికారులు పర్యవేక్షిస్తుండాలని, వర్షాకాలంలో రోడ్డు మీద నీటి నిల్వలు ఉండకుండా ఉండాలంటే డీసిల్టింగ్ ప్రక్రియ ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. తదుపరి ఆటోనగర్లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించి వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పట్టమటలో గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికి వచ్చిన ప్రజలకు ఆ అన్నా క్యాంటీన్ లో ఉన్న వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వసతులన్నీ చాలా బాగున్నాయి అని వారు తెలుపగా సంతృప్తి చెందారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆహారంలో నాణ్యత, త్రాగునీటి సరఫరా, అన్నా క్యాంటీన్ లో గల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తమకు నివేదికను సమర్పిస్తుండాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఎస్సీ యువతకు ఎంపీ కేశినేని చిన్ని శుభవార్త చెప్పారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జరిగిందని, ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబం నుంచి ఒక నూతన పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. ఎస్సీ యువత ఆర్థికంగా అభివృద్ధి సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని ఎంపీ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతోనే తాను కూడా నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో చర్చలు జరిపి విజయవాడకు తీసుకొచ్చినట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ ఎస్సీ సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధంగా నేను కూడా ఢిల్లీలో ఉన్న నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారుల దగ్గరికి వెళ్లి వాళ్ళని విజయవాడకు తీసుకొచ్చి కలెక్టర్ గారి సమక్షంలో కొన్ని ఎంఓయూలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మీరందరూ కూడా తమ వ్యాపారవేత్తగా ఎదగే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఫైనాన్సింగ్ కూడా సపోర్ట్ చేసే విధంగా, దానికి తోడు మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేసే విధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో ఒక ఎంఓయూ చేయడం జరిగింది. దీనికి సుమారు ఒక 2000 మందిని వారు ఈ సంవత్సరం రిక్రూట్ చేయడానికి అంగీకరించినందుకు చాలా ఆనందంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములై మనం చేతల ప్రభుత్వం అని తెలియజేసే విధంగా ఎస్సీ సోదరులందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకున్నా. ఏ కష్టం వచ్చినా మీకు అండగా మీ సోదరుడిగా నేనుంటానని తెలియజేసుకుంటూ ఇట్లు
మీ కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. దుర్గాఘాట్ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వేసవి దృష్ట్యా ఘాట్లో నీరు తగ్గడంతో ఘాట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఆధీనంలో ఉండే దుర్గాఘాట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏరియాను వీఐపీ ఘాట్ గా మార్చడంతో సాధారణ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఘాట్ లో కొద్దిపాటి ప్రదేశాన్ని మాత్రమే వదిలారు. అది కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే స్నానాలు ఆచరించేందుకు వీలు కుదరటం లేదు. దీంతో వారి కోసం జల్లు స్నానాలను ఏర్పాటు చేశారు. చెంతనే కృష్ణా నది ఉన్న జల్లు స్నానాలతో సరిపుచ్చుకోవాల్సి రావటం భక్తులను అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ ఘాట్ అభివృద్ధి చేయాలని అధికారులు సంకల్పించారు. ప్రస్తుతం జేసీబీతో ఘాట్ లో పూడికతీత పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మానికొండ తరిగొప్పల మధ్య దెబ్బతిన్న రహదారి పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భూమి పూజ చేశారు. 2.5 కోట్లతో చేపడుతున్న ఈ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యం కావడంతో రోడ్లు గుంతలమయంగా మారాయని ఆయన విమర్శించారు. మానికొండ గ్రామాభివృద్ధికి మొత్తం 4.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో గుడివాడ రహదారి మరమ్మతులు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ భవనం పూర్తి పనులు కూడా ఉన్నాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తరిగొప్పల మానికొండ రోడ్డు అధ్వానంగా నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద వర్స్ట్ రోడ్డుగా ఉంది ఇది. దాంట్లో నో డౌట్ ఒకటి. కానీ ఇది శంకుస్థాపన చేస్తాకు వచ్చిన ఆ పెద్ద ఏం చెప్పేది అంటే మా ఊర్లో చుట్టుపక్కల అన్ని గ్రామాలతో పోలిస్తే సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. గత ప్రభుత్వం కానీ గత పాలకులు కానీ అభివృద్ధిని అంత నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ పరిస్థితులు దాపుకొచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తే తప్ప ఈ రోడ్లన్నీ గాలికి వదిలేసి ఆ గుంటలు వదిలేసినట్టు వదిలేస్తే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చేవాళ్ళు కాదు. దాంట్లో ఒకటి ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి పరిశ్రమలు రావడానికి కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా గత 23 మాసాల్లో వచ్చిన కంపెనీ అనే కారణం ప్రభుత్వం అభివృద్ధి మీద కూడా శ్రద్ధ పెట్టింది. కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తను పరిపాలించిన టైంలో డీబీటీ ట్రాన్స్ఫర్ తప్ప ఒక్కటి కూడా చేయలేకపోయాడు. ఆ డీబీటీ ట్రాన్స్ఫర్ వల్ల పెట్టుబడులు అనే ప్రాథమిక నిజాన్ని కూడా విస్మరించడం వల్ల పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం ఉన్నాడు కూడా పారిపోయిన పరిస్థితి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, లోకేష్ ప్రయత్నంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వెలువలో వస్తాయి అనేది మీ మీడియా సాక్షిగా మీ మీడియా వాళ్ళకే మాకన్నా ఎక్కువ తెలిసిన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి అలాగే పనిచేస్తున్నా. ఈ గ్రామానికి అయితే దాదాపు ఇది 9వ 10వ. నేను అనుకుంటున్నా గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన వాళ్ళు మానికొండ 10 ఏళ్లలో అన్నిసార్లు కూడా వచ్చి ఉంటారని భావిస్తున్నాను. నాకు ప్రజా సమస్యలు 2018 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగోదు, ఏ రోడ్డు బాగుంటుంది అనేది నాకు మైండ్లోనే తెలుసు. అలాంటిది ఈ రోడ్డుని వేద్దామని ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ట్రై చేసిన నిధులు లేని వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ రోడ్డు శాంక్షన్ చేయలేకపోయాం. కానీ ఎలాంటి పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా అన్ని రోడ్లు వేస్తే ఈ రోడ్డు గురించే ప్రస్తావిస్తున్నారు. సో అది కూడా ఇవాళతో కాలం చెల్లింది. కాంట్రాక్టర్ కూడా 30 రోజులు అంటున్నారు, కానీ ఒక 20 రోజుల్లో ఈ రోడ్డును కంప్లీట్ చేస్తుందిగా కోరుతున్నా. 4,25,00,000 రూపాయలకి నందమూరు రోడ్డు కాకుండానే మానికొండ గ్రామానికి కేటాయించాం. మానికొండ గ్రామం జనాభా ఎక్కువ ఉండి ఉంగుటూరు మండలంలో పెద్ద గ్రామంగా ఉండి, అలాగే ఆ ఎంట్రన్స్ దగ్గర స్కూల్ దగ్గర గుడివాడ వెళ్ళే రోడ్డు కూడా రిపేర్లు కూడా దాదాపు ఒక 55 లక్షల రూపాయలు, 95 లక్షల రూపాయలు. అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ని గతంలో గాలికి వదిలేస్తే దానికి మొన్న ముఖ్యమంత్రిని అడిగిన నిధుల నుంచి ఆ 25 లక్షల రూపాయలు దానికి ఇన్కంప్లీటెడ్ అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి ఉంది. అది ఒక 5 లక్షల రూపాయలతో అయిపోతుంది. ఆ రెండింటికి 30 లక్షలు కూడా కేటాయించాం. రాబోయే కాలంలో మానికొండలో గ్రామస్తుల కోరిక మేరకు ఆ సిమెంట్ రోడ్లు కూడా రేపు ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తాయి, ఒక నెల 2 నెలల్లో. వాటిలో డెఫినెట్ గా సిమెంట్ రోడ్ కూడా పెడతానని తెలియజేస్తూ ఈ రోడ్డు
ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడికి వచ్చిన జనాలు చూస్తే తెలుస్తుంది. రాత్రి 7:30కి మనం శంకుస్థాపన చేస్తున్నా ఇంతమంది వచ్చారంటే వాళ్ళు పడిన బాధలు. దయచేసి అభివృద్ధిని గుర్తుపెట్టుకోండి, అభివృద్ధిని ప్రోత్సహించమని కూడా గనవరంగా చెప్పి ప్రజలకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.